కౌశలమనగా దర్భను శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోయుట. కాబట్టి పరమ జాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటిని ఈశ్వరుడిగా ఉపాసన చేయడం, నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోనికి తాను వెళ్లకుండా ఉండుట. దీన్ని శాస్త్రం అంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచింది. నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు. నీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టుపురుగుల్ని చంపే పట్టుపంచతో నీవు చేయరాదు. అపరిగ్రహము, అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట. ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసా అండి? ఈ కౌశలాన్ని గురువు నేర్పుతాడు. అందుకే దర్భలు కొయ్యడంతో మొదలు గురువు గారి దగ్గర. ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాట. వీడు కోటేశ్వరరావు, వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ? ఓ ఆవు, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది. వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాపపుణ్యములు ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడోటో తెలుసండి? ఆయన మీకు మొన్నటి రోజున శివశబ్దం గురించి చెప్పాను. స్వతంత్రుడు. నువ్వు ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన మొనగాడు లేడు. కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ. మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అయిపోయినంత ఆ పేజీ చింపేస్తాడు. ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, ఏదో అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు. ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి, నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నానో తెలుసా? అమ్మో రేపు పొద్దున్న మీ అబ్బాయి అడిగితే, లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో, ఇదిగో ప్రోనోటు చింపేస్తున్నాను అని ఆయన ఎదురుగుండానే ప్రోనోటు చింపేశాడు. మంచంలో పడున్నవాడికి అభానం లేచాడు, అమ్మాయి అప్పు తీరిపోయిందని. అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఉందా? ఇంకొకటి లేదు. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, పోన్లేదు పోతే పోయిందో ₹1,00,000 అని చెప్పి చింపేశాడు అంతే ప్రోనోటు. ఎందుకు చింపేశాడు? ఇచ్చిన డబ్బు తంది, నువ్వు ఎందుకు చింపేశావని కోర్టులో కేసు ఎవడాడు, పోలీస్ స్టేషన్లో కేసు ఎక్కడం. నా డబ్బు నా ఇష్టం, నేను చింపేస్తాను, నువ్వెవడు అడగడానికి? నాకు ఆయన అంటే ఇష్టమయ్యా, చింపేశాడు. అలా వాడు కాశీలోకి వచ్చాడయా, నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తానని. అదేంటంటే కాశీలోకి వస్తే చింపేయంటే నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం, నీ చెప్పాను అలాగా. అది మొదటి పట్టణం, నేను సృష్టి చేసింది. అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను. చేసేస్తానంతే. నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడు అనుకోండి, కర్మ చెయ్యడా చేస్తాడు, కానీ పాపం లేదు పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి, అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోమన్నారు. చచ్చిపోయేటప్పటికి కూడా ఏమీ ఉండదు అకౌంట్. ఎందుకు ఉండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణంది. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే సున్నా తీసేస్తుంటాడు విశ్వేశ్వరుడు. ఇంకేది? వాడు ఊపిరి వదులుదామనే వాడికి పాపం లేదు పుణ్యం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షం పొందాలి. ఇది కౌశలమునా, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినట్టే. అంటే ఈ శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుంది ఏమిట్రా, ఎందుకు వచ్చింది, ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందాం అని వెళ్ళిపోయారు. ప్రయత్నపూర్వకంగా పొందడం కష్టం, కాశీ వెళ్ళి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయేవారు. కాబట్టి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ, కాశీయను పేరు చెందివి ఖ్యాతమయ్యే 5 క్రోసుల బరగొన అయ్యభవ భూమి. దాన్ని 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. ఇయంచ శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదా మమ సుప్రియా.
దీన్ని మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఇయంచ శుభదాలోకే, ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఎటువంటి శుభం చేస్తున్నాడు? ఇవాళ జ్ఞానమిచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా వెడుతుంది మీరు చూద్దురు గాని కాశీపట్టణం గురించి. కర్మనాశకరీమత, అక్కడ చేసినటువంటి కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశిక కాశీ, మోక్షమును ప్రకాశింపచేసినది కనుక కాశీ. జ్ఞానదా మమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణమైనది. ఇప్పుడు ఈ 5 క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు, పరమశివుడు ఇక్కడ తపించండి అన్నారు. అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు. ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట కింద కూడా నీటితో నిండిపోయింది, ఒక్క కాశీ మాత్రమే ఉంది. ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతోంది తెల్లటి రూపంలో. వెళ్ళిపోతుంటే ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులోంచి. అయి ఇలా చూశాడు. ఇతపూర్వం కిందే చూశాడు నీళ్లు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఇలాగా. ఇదేమిటి, నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు, ఇప్పుడు ఇలా కూడా వెడుతున్నాయి నీళ్లు అని చూశారు. ఆ నీళ్ళు ఎప్పుడు ఇలాగే వెళ్ళవు కదా, అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేస్తున్నాయి. వచ్చేసవి ఏం చేశాయి, అలా కిందకొస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తోంది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండుతోంది. ఇప్పుడు శంకరుడు చూశాడు. చూసి ఇది కాశీ పట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు మునిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ కలిగింది. పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. అరే ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందిరా, మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా కిందకి చూశాడు. ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడి ఠంగున నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థమైంది. కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం, అది మణికర్ణికా ఘాట్. అక్కడ పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను. లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశీ నా త్రిశూలమునికి పైన నించుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం ములగదు, ఇది అలాగే ఉండిపోతుంది కాశీ. కాబట్టి కాశీకి లయం లేదు. అసలు ఆ పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి, వారణాసి పట్టణం అని దేవతల. అప్పుడు ఆయన మహానుభావుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి. పరమశివుని యొక్క త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి. శ్రీ మహావిష్ణువు యొక్క తపోధారల యందు మునిగి పళ్ళి పైకి తేలిన భూమి వారణాసి. వారణ అసి అనబడేటటువంటి 2 నదుల సంగమ క్షేత్రము వారణాసి. శంకరుడి యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి గంగానదీ చేత ఒడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి. ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వీళ్ళందరూ రాగానే శంకరుణ్ణి ప్రార్థన చేశారట. ఈశ్వర, ఈ సృష్టి ప్రారంభమో నిర్గుణము సగుణమవడంతో మొదలైంది. ఇది దర్శనం అంటే మాటలాండే. మనం ఇక్కడ వరకు నోటితో చెప్పేశాం. నిర్గుణము సగుణమైనది అనగానే అసలు మొట్టమొదట సగుణమైతే ఎలా ఉంటుంది? ఆ స్వరూపాన్ని చూడ్డానికి ఎవరికి సాధ్యం? ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు, ఇంకెవ్వరూ చూసినట్టు శాస్త్రంలో లేదు దాన్ని. ఆ తర్వాత మీరేవో మూర్తుల్ని చూస్తున్నారు. మహానుభావుడు శంకరుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో
ఆయన దర్శనం చేశారు శంకరాచార్యుల వారు. చేసి అప్పుడు చేశారు ఆయన స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజి విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ అని ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు, ఇద్దరితో కూడినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని నమః శివాయై చ నమః శివాయ అంటూ శంకరాచార్యులు వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారందిట దేవతలందరూ ప్రార్థన చేస్తే సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతో విశ్వమునకు నాథుడవు నీవు కనుక, రెండు నామములు. ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన ఏమైనా చెయ్యగలడు. ఆఖరణ మళ్ళీ తనలోకి తీసుకోగలడు. తన డబ్బండి, తన ఇష్టం తీసేసుకుంటాడు. ఇప్పుడు నా డబ్బండి, 2 జేబులు చొక్కా ఓటి కుట్టించుకుని ఇటు పక్క పెట్టుకున్నాను 10,000 రూపాయలు. అలా వెళ్ళిపోతున్నాను. కాసేపటికి నా పుర్రెలో ఏదో బుద్ధుట్టింది. ఈ 1000 రూపాయలు తీసి 1000 రూపాయలు ఇటు ఎట్టుకున్నాను. అదేమిటండి కోటేశ్వరారు, కుడి జేబులోంచి తీసి ఎడం జేబులో పెట్టుకున్నారు, తప్పు కదా అని మీరు అంటారా? నా ఇష్టమయ్యా అంటారు. ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకుంటాను. నా ఇంట్లోనే తిందామని నేను ఎక్కడి నుంచో శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మంచి మంచి పెద్ద పెద్ద జీడిపప్పుల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. పాయసంలో వండుదామే అన్నాను. అయిపోయింది. కాసేపు అయింది, నాకే కోరిక పుట్టింది. ఏదో రమణ మహర్షి గురించి చదివాను. పాపం 4 చీమలు తింటాయి అని 5 జీడిపప్పులు తీసి చీమలకు పడేశాను. అదేంటే అక్కడి నుంచి తెచ్చి జీడిపప్పు చీమలకి వేసావు? నా ఇష్టం, నాకు చీమలకి పెట్టాలనిపించిందండి, పెట్టాను. కాబట్టి తనదైన వస్తువును తనలోకి ఎవడు తీసుకోగలడో వాడికి లయకారుడని పేరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే అమరకోశం ఈశ్వర శబ్దాన్ని శివుడికి వాడింది. తనది కాని వస్తువు తనలోకి ఎలా తీసుకుంటాడండి? ఎవడు సృష్టికి హేతువో వాడే తనలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు. పుట్టడానికి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండడం స్థితికాల లక్షణం. కాబట్టి ఉండడం కూడా ఆయన అనుగ్రహం. 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయనా అన్నారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. అటువంటి శంకరుడు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడయ్యున్నాడు కనుక విశ్వేశ్వరుడయ్యున్నాడు. కాదు, నాథ శబ్దము భర్తని సూచిస్తుంది. భర్త అంటే ఆయనకే చెందినవాడను ఒక భావన. ఒక స్త్రీ ఒక వ్యక్తిని భర్త అని పిలవాలంటే 6 లక్షణాలు ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆయనకే చెందినదానను, ఆయన చేతనే భోగింపబడుట, ఆయన చేతనే రక్షింపబడుట, సర్వ కార్యక్రమములు ఆయన యొక్క ప్రీతి కొరకు, ఆయన యొక్క అభ్యున్నత కొరకు చేయుట, ఆయనతో కలసి ఉండుట మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడువడుటయే తన దుఃఖమని భావన చేయుట. ఈ 6 ఏ స్త్రీకి ఏ పురుషుడి పట్ల ఉంటాయో ఆ స్త్రీకి ఆ పురుషుడు భర్త. ఇప్పుడు ఈశ్వరుడితో మీరు ఈ భావన పెంచుకుని ఈశ్వరుడితో కలుస్తున్నారు కాబట్టి నది సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోకే కలవాలి. కలవకుండా ఎవరైనా మిగిలిపోతే చిట్ట చివర ఒరే మీరు నన్ను పొందలేరు, నేనే మిమ్మల్ని పొందేస్తానని మైనం ముద్ద నల్లపూసల మధ్యలో దొల్లి తనకు అంటించుకున్నట్టు మహాప్రలయంలో తానే అందరినీ తనలోకి తీసేసుకుంటాడు. దాని యందు కూడా కారుణ్యమే. కనుక ఇప్పుడు ఏమైంది? ఆయన విశ్వనాథుడు, ఈయన విశ్వేశ్వరుడు. ఒక్క శబ్దమే, ఒక్క పరమాత్మ స్వరూపమే. ఒకటి మీకు అన్నీ ఇవ్వగలదు, సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. ఇంకొకటి మీరు ప్రయత్నపూర్వకముగా చేరవలసినది, దాని కొరకు మాత్రమే ఉపాసన. ఈశ్వరుడి కొరకు ఉపాసన, ఇంకొక దాని కొరకు ఉపాసన అన్న మాట లోకంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వనాథుడు. ఆయన అక్కడ శివలింగ రూపంలో విశ్వేశ్వరలింగంగా, విశ్వనాథలింగంగా కాశీపట్టణంలో ఆవిర్భవించాడు. అందుచేతది స్వయంభూలింగమైనది. ఇప్పుడు ఆయన అలా అవతరిస్తే అమ్మవారందిట, అమ్మవారే కదండి, మహాకారుణ్యమూర్తి. ఆయనకంతా తొందర, సృష్టి అంటే చేసేశారు. ఇప్పుడు సృష్టికి హేతువుని చూపించారు, అంతమంది బిడ్డలు పుట్టేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ముందు పుట్టగానే దేనికి ఏడుస్తారు? కుయ్యోమని ఏడ్చారు, అన్నం కోసం ఏడుస్తారు. ఈయన గౌరవం నిలబెట్టద్దు. చూడండి,
మహా సంతోషం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మాట కాదనలేనివాడు అందరికీ మాట ఇచ్చేస్తాడు. అయ్యో మీ ఇంట్లో ఉపనయనం అంటే తప్పకుండా వచ్చేస్తాను రేపు పొద్దున్న. ఇంకోళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్లి కొడుకుని చేస్తాను, తప్పకుండా వస్తానండి మీ ఇంటికి. ఇంకోళ్ళు వచ్చి అయ్యా మా ఇంట్లో ఏదో రేపు పొద్దున్న గుమ్మం ఎత్తుతున్నారండి, మీరు ఒక్కసారి వస్తే సంతోషం, తప్పకుండా వచ్చేస్తానండి. ఇంతలో గోపాలకృష్ణ గారు వచ్చి నీ మొహం ఇచ్చా మరి సాయంకాలం ఉపన్యాసానికి వచ్చేస్తానండి 6:30కి, కాబట్టి అన్నింటికీ వచ్చేస్తానంటాడు. అప్పుడు ఇవన్నీ ఎవరు వింటుంటారు? వంటింట్లో ఆవిడ విని రేపు పొద్దున్న 6ంటికి పలహారం చేసేయండి అంటాడు. అదేంటి 6ంటికి పలహారం ఎందుకే అంటే మీరు వెనక్కి ఇంటికి రావడానికి అసలు టైం ఎక్కడుంది, ఎన్నింటికి ఇచ్చేశారు దానకర్ణులు. కాబట్టి ఆఖరి మజిలీ తర్వాత నన్ను అలా ఆఫీసులో వదిలి మీ ఆఫీస్కి మీరు పోదురు కానీ పదండి అంటుంది. 6ంటికి పెట్టేస్తాను, ఏం చేస్తా ప్రారంభం 4:30కి లేచి పలహారం చేస్తాను, నైవేద్యం పెట్టుకు తినేయండి అంటుంది. తాను పరమజ్ఞాని, ఆయన గబగబా సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబెట్టడానికి అన్నం ఎవరు పెట్టాలి? వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడట అడిగితే పెట్టింది అమ్మ ఎందుకు అవుతుంది? ఏడవగానే పెట్టింది అమ్మ అవుతుంది కదండి. నాన్నకి ఏడిస్తే తెలుస్తుంది, ఏరా ఏడుస్తున్నా అంటే ఆకలేస్తాను నాన్నగారండి, ఎంతసేపు తిప్పుతారని, ఓ మర్చిపోయిన రోజు ఏదో హోటల్ చూద్దాం ఉండంటాడు. అమ్మ అలా కాదు, అమ్మ నాన్నగారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిన బిడ్డలకి తెలుస్తుంది ఈ విషయం. ఏమంటే పిల్లాడికి పాపం పొద్దున్న 8ంటికి ఏదో ఒకటి తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం అలవాటు, 9 అయిపోయింది, వాడు నకనకలా ఆడిపోతున్నాడు, ఏదైనా పెట్టించండి అంటుంది. తండ్రికి అప్పటి వరకు ఏం తెలియదు, అటుగుళ్ళు కూడా చూసి వచ్చేద్దాం అంటుంది. అమ్మ కడుపు తొడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చిందోట తెలుసా అండి? అన్నపూర్ణగా వచ్చిందట. నేను ఈయన చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. ఎలా పెడతానో తెలుసా? తరగనటువంటి పాత్ర పట్టుకుని పాయసాన్ని కోరికలు కూడా తీర్చేయడానికి మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఇలా పట్టుకుని ఉంటా. అమ్మా అండమే పాపం, అమ్మా అనేటప్పటికీ అయిపోయింది వడ్డించేసాను వంట అంటుంది అమ్మ. సాధారణంగా మీరు చూడండి, పిలుపుని బట్టి పసిగట్టేస్తుంది ఆవిడ. 5 నిమిషాలు తక్కువ 8 అయిపోయింది అనుకోండి, పిల్ల అమ్మా అందనుకోండి, అయిపోయింది, క్యారేజీ సదనం అయిపోయింది, నువ్వు వచ్చి తినేస్తే చాలు, పళ్ళెల్లో సర్దేశా, పళ్ళెల్లో కలిపేశాను కూర కూడాను, లెమ్మంటే లేవో 7:15కి లేస్తావు. లేచింది ఆలస్యంగా పిల్ల, దానికోసం పప్పు అన్నం కూడా కలిపి పెట్టేది అమ్మ, కంగారు పడుతూ చెమటలు కక్కుతూ. ఈయనేమో పూజ సంధ్యావందనం, అక్కడ కూర్చుంటాడు, ఫోన్లు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పిల్ల 7:15కి లేస్తుంది, తాపత్రయం అంతా ఆవిడిది. కాబట్టి నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి అయి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి ఎంత గొప్ప క్షేత్రమో ఆ కాశీ. పరశివశక్తియుం తనదు భర్త శివుండట విశ్వభర్తనాదొరగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను భాస్వరనామము దాల్చి చేరి శంకరు కెలనన్ వసించే మునికాంతలెరింగి చలంగి పొంగగాన్. ఎంత గొప్ప పద్యాలు వేసేశారండి మహానుభావుడు. పరశివశక్తియుం తనదు భక్త శివుండట విశ్వభక్తనాదరగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను నామము. తన భర్త విశ్వభర్తయ్యి అక్కడ కూర్చుంటే నేను అన్నపూర్ణనై అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏది సృష్టికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. దీన్నే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు దర్శనం చేశారు. ఒక్కడు ఒంగుముకంబునను మరొక్కడు అరుముగాలతోడ నీ ఎక్కున పాలుదావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చెప్పెదగో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబనను దల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా మేము బిడ్డలమేగా, మేము పుట్టిన వాళ్ళమేగా, మా అందరికీ నువ్వేగా అమ్మవి, మేం బతకాలంటే నీ పాలు తాగాలిగా, క్యూలో నించుంటే మాకు టర్న్ ఎప్పుడు వస్తుంది? ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు. ఇద్దరు ఎవరు? ఒకరు విఘ్నేశ్వరుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ తాగాక ఇంకేముంటాయమ్మా అని పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా సృష్టించిందిట. సూర్యబింబము చేత పంటలు పండుతాయి, సూర్యకాంతి చేత. చంద్రబింబము చేత ఎక్కువ తినేస్తే వచ్చిన జబ్బు ఔషధుల వలన తగ్గుతుంది. అందుచేత రెండింటినీ అమ్మవారి స్థనములుగా ప్రకాశింపచేసిందిట. కాబట్టి లోకము అమ్మవారు చేత పోషింపబడుతోంది ఆ తల్లి చేత. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణతత్వాన్ని చూసి పొంగిపోయారట మునికాంతలమ్మ, ఇవాళ ఎటువంటి స్వరూపాన్ని పొందావమ్మా. అందుకే మీరు చూడండి, పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే ఏదో దూడల్ని వదిలేసినట్టు తినేసేవారు కాదు. ఒక్కసారి కూర్చుని నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూత కిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయ